అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, వృషభ రాశి వారు అసలు సాధారణంగానే ఏ రంగంలోకి ప్రవేశిస్తే బాగుంటుంది? వ్యాపారం లేదా ఉద్యోగంలో? కృత్తిక త్రయపాదం రోహిణి మృగశిరార్థం వృషభం అంటారు. వృషభ రాశి వారు స్వతహాగా కూడా మేము చాలా బలవంతులం, మొండి వాళ్ళం అనేటువంటి ఒక తత్వంలో ఉంటారు. వృషభ రాశిలో పురుషులు కనుక జన్మించినట్లయితే వాళ్ళు చాలా ఇన్నోసెంట్, చాలా మౌనంగా, సాత్వికంగా, దేనికి కూడా గొడవకి దిగరు తొందరగా. అలానా కానిచ్చేద్దాం, చూద్దాం చూద్దాం అనేటువంటి విషయంలో కాలాన్ని వెల్లదీస్తారు మినహాయిస్తే ఒక నిర్ణయం కూడా వాళ్ళు తొందరగా తీసుకోలేరు. అదే వృషభ రాశిలో స్త్రీలైతే కయ్యానికి కాలుదూతా అంటారు. నీ సంగతి తెలుస్తా అంటే ఏమిటి అంటే, బాగా వాళ్ళు వృషభము అనేటువంటి ఏదైతే పదం ఉంటుందో దానికి ఏదైతే కనుక చతుష్పాద జంతువు అంటే ఎద్దు అనేటువంటి దాన్ని వృషభము అంటారు. అది ఏ రకంగా అయితే కనుక ఉంటుందో అట్లా నేను దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. మంచిదే, తప్పులేదు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో తీసుకునేటువంటిది తొందరపాటు నిర్ణయాలు తలకిందులుగా మనిషిని పడవేస్తాయి. వీళ్ళకి బట్టల వ్యాపారం అంతగా ఉపయోగపడదు. బట్టల వ్యాపారం అంతగా ఉపయోగపడదు. 10 సంవత్సరాలు కష్టపడ్డా ఇంకా అందులో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ లాగానే వెళ్తుంది మినహాయిస్తే సజావుగా వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ. స్వతహాగా కూడా వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు వస్త్ర వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఎవరైనా చెవిలో ఊతారో ఏమైనా చేస్తారో తెలియదు, కష్టసాధ్యం. 10 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా స్పీడ్ బ్రేకర్లు వస్తుంది మినహాయిస్తే సజావుగా నడిచేటువంటి అవకాశం అందులో కష్టం. అలాగే వీళ్ళు తొందరగా ఒకళ్ళ చేతి కింద పని చేయడానికి ఇష్టపడరు. 2 స్త్రీలు మాత్రం ఇందులో ఉద్యోగం చేసేటప్పుడు కఠినమైనటువంటి ఉద్యోగాలు అయినప్పటికీ కూడా నేను చేస్తా, అయితే ఏంటి అంటే ఇప్పుడు నలుగురు మగవాళ్ళ మధ్యలోకి వెళ్లాల్సి వస్తుంది, మైకు పట్టుకొని రకరకాలుగా చేస్తా, అయితే ఏంటి, ఆ ధైర్యాన్ని వీళ్ళు బాగా చూపించగలుగుతారు. ఒక్కొక్కసారి అదే ధైర్యం వీళ్ళకి ప్లస్ ఇస్తుంది, మైనస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఎందువల్లనంటే వృషభం అనేటువంటి దానికి ఎప్పుడు కూడా గుడ్డెద్దు చేలో పడింది అన్నట్టుగా మాట్లాడుతుంటారు మన వాళ్ళు. అలా కొన్ని కొన్ని నిర్ణయాలు అనాలోచితంతో ఆహా ఓకే ఇది చేస్తే బాగుంటుంది అని అన్నారు అనుకోండి, ఎవరైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు చెప్పారుగా ఓకే నేను చేసేస్తా అని ముందుకు పరిగెత్తేస్తారు. దానివలన ముందు కాళ్ళు గోడ కొట్టుకోను, కింద దేనికన్నా కొట్టుకొని కింద పడిపోతారు కాళ్ళు కొట్టుకొని. 4 సార్లు పడ్డ 5వసారి ధర్మమీమాంసం అనేటువంటి విధానంలో ఉండే వాళ్ళని నమ్మటం తక్కువ వీళ్ళు. అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, ఇది చేయొద్దు, ఈ పని వద్దు అన్నారు అనుకో, చేసి తీరుతారు. అదే నాలాంటి వాడు ఇంకొకటి నాలాంటి వాడు ఉన్నాడు, ఈ పని నువ్వు చేయమ్మా, నీకు ఎందుకు అంతా బాగుంటుందన్న, మీరు చేయండి నాకు చేసేస్తారు. సో ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళని వీళ్ళు శత్రువులుగా భావిస్తారు. ఎందుకు వద్దు అన్నారు, కారణాలు ఏంటనేటువంటి విషయం ఆలోచించరు. కింద పడ్డా 4 సార్లు కింద పడ్డా అసలు ఆ విషయాన్ని ఇక్కడికి తీసుకురారు. ఏదో ఒక రకంగా అడ్డగోలుగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సాధ్యమైనంత వరకు వీళ్ళకి జీవితం నిలకడగా ఉన్నటువంటి దాఖలాలు అయితే చాలా తక్కువ. వృషభ రాశి వారికి అనుమానం చాలా ఎక్కువ అండి, సంబంధం లేని అనుమానాలు. ఇది మనం అనుమానించచ్చా అనుమానించకూడదా అనేటువంటి ఆలోచనలు కూడా ఉండదు. ఒక నింద వేయటంలో ముందుంటారు. నేను వెయ్యలేదు అనే దాన్ని ఓట్రించి నాకు సంబంధం లేదని చెప్పుకునేటువంటి విషయంలో కూడా ముందే ఉంటారు. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ముందుంటూ నేను అనేటువంటి పదంలో వెళ్ళిపోతారు. ఆ నేను అనేటువంటి పదము వాళ్ళు నెగిటివ్ దృష్టిలోనే ఎక్కువ తీసుకుంటారండి. పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్గా ఆలోచించవలసిన దాన్ని పూర్తి పాజిటివ్గా ఆలోచించి అడుగడుగు కూడా అట్లా కిందకి దిగుతూ ఉంటారు. లోపలికి కిందకి దిగుతూ మనం పైకి రావాలంటే ఎలా వస్తాం, కిందకి ప్లాన్ మొత్తం కిందకి చేసుకుంటూ నేను పైకి వెళ్తానంటే అది అవ్వదు కదా, ఆ స్థితిలో ఉంది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల గౌరీ అమ్మవారిని
గౌరీ అమ్మవారు. గౌరీ అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే ఎందువల్లనంటే ఇందులో కృత్తిక త్రయపాదం రోహిణి మృగశిరార్థం వృషభము అంటారు. ఉమ్, ఈ వృషభం అనేటువంటిది శుక్రుడి అధిపతమ్మ. ఉమ్, వీళ్ళు స్వతహాగా కూడా ఎప్పుడు తినటానికి మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషికి మాత్రం చూడంగానే వీళ్ళు అబ్బో సామాన్యులు కాదు వీళ్ళు అని కనిపించేటువంటి రీతిలో మాత్రం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆలోచించే విధానం కానివ్వండి, ఉమ్, వాళ్ళు అంటే ఎటున్నా వెళ్ళాల్సి వస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే ఇంట్లోనే కూర్చుందాం కానీ బస్ ఎక్కి వెళ్ళొద్దు. ఉమ్, ఏదైనా ఒక కారులో మాట్లాడగానే వెళ్ళాలి. ఆ పొజిషన్ మాత్రమే వీళ్ళు ఎదుటి మనిషికి చూపించటంలోనే ఎక్కువగా ఉంటారు. శుక్రుడు కదా మరి అధిపతి. శుక్రుడు అంటే దేనికి కారకుడు? సౌఖ్యానికి కారకుడు. ఉమ్, కాబట్టి అప్పు చేసైనా నేను సుఖపడతా మినహాయిస్తే కష్టాన్ని నేను పడలేను, కష్టం జోలికి నేను వెళ్ళలేను, కష్టం మాట కూడా నేను అనుకోలేను అనేటువంటి స్థితిలో వీళ్ళుంటూ ఇంట్లో బియ్యం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఇల్లు తాళం వేసి కనుక బయటకు వస్తే మాత్రం వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో అని కనిపించేటట్టుగా మాత్రమే వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుందండి. ఉమ్, భగవంతుడు అది ఇచ్చాడు వాళ్ళకి. ఉమ్, అయితే ఇప్పుడున్న వాతావరణం కానీ ఎప్పటికైనప్పటికీ కూడా వాళ్ళు గౌరీ దేవిని ఎంతగా ఆరాధిస్తారో, వీళ్ళు ఆరాధించేటువంటి విధానాన్ని అనుసరించి గౌరీదేవి తృప్తి చెందిందా వీళ్ళ జీవితాలు నిలబడిపోతాయి. కాబట్టి వీళ్ళు గౌరీదేవిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఉద్యోగము ఉంటారా, ఉద్యోగంలో వీళ్ళు తొందరగా ఎక్కువ నిలబడలేరు. ఒక 2 నెలలు గట్టిగా చేస్తే 2 నెలల 15 రోజులు. మగవాళ్ళు అయితే ఎక్కువ కాలం అందులో నిలబడలేరు. ఉమ్, మారిపోతుంటారు. ప్రతి చిన్నదాన్ని కూడా చాలా టెన్షన్గా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకొని ఆ చిన్నదైనా వ్యాపారం మీద పైకి రావాలి అనేటువంటి తాపత్రయం పడటం వాళ్ళకి చాలా మంచిది. ఉమ్, గవర్నమెంట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా నిలకడగా వాళ్ళు చేయలేరమ్మా. ఎందుకంటే ఒత్తిడిని వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఒత్తిడిని తట్టుకోలేరు. స్త్రీలు అహంకారం మీదట అన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఉమ్, అన్ని వాళ్ళకి ఎదురొస్తాయి. కానీ అహంకారం అనేటువంటిది ఒక వాళ్ళకి ఆభరణమే భూషణం. అహంకారంగా ఉంటారు వాళ్ళు. ఆ కారణం చేత కొన్ని వాళ్ళు దూరం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గౌరీదేవిని విపరీతంగా ఆరాధన చేయడం మొదలు పెడితే ఆవిడ అనుగ్రహానికి వీళ్ళు లోనయ్యేంతగా గౌరీదేవిని ఆరాధన చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్, ఆ రోజు నాడు వీళ్ళకి కాస్త మెరుగుంటుంది. ఇంద్రుణ్ణి ఆరాధన చేయాలి మమ్మల్ని గౌరీదేవితో పాటు సమానంగా అందిస్తే వాళ్ళు చేసేటువంటి దాంట్లో మంచి స్థితికి నిలబడి ఊబిలాంటి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు బయటకు వచ్చి అమ్మయ్య ప్రశాంతంగా ఈ రోజు నేను గడుపు నిండా ఎవరితో సంబంధం లేకుండా హాయిగా కూర్చొని నేను అన్నం తిన్నాను అనేటువంటిది మనస్సాక్షిగా వాళ్ళు చెప్పుకోగలిగే స్థితి ఆ రోజు ఏర్పడుతుంది వాళ్ళకి. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం మంచిది. వృషభ రాశి వారికి చాలా మంచిదమ్మా. గురుగారు ఇప్పుడు మీరు ఇంద్రుడిని ఆరాధించాలి అన్నారు, గౌరీ అమ్మవారిని ఆరాధించాలన్నారు ఉమ్. కదా. ఇప్పుడు సాధారణంగా ఏ దేవాలయాలకు వెళ్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? గౌరీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శివాలయంలోనే ఉంటుంది. గౌరీ అంటే పార్వతి అమ్మవారు అవును. ఉమ్, కాబట్టి అక్కడికి వెళ్తాం. అలానే ఇప్పుడు ఇంద్రుడు అంటే ఇంద్రుడు ఉపేంద్రుడు అనగా విష్ణుమూర్తి. ఉమ్, ఆ విధానం ఉంటుంది కాబట్టి శివకేశవుల ఆలయానికి వెళుతూ ఉమ్. వాళ్ళిద్దరు ఆరాధన చేసుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం. ఇప్పుడు వీళ్ళైతే వస్త్ర వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు. సడన్ బ్రేక్స్, స్పీడ్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఉమ్. అలాగే వీళ్ళు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోలేరు కాబట్టి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు చేయలేరు. అంటే చల్లతనమైనటువంటి వ్యాపారం అంటే కాస్త కూల్ డ్రింక్స్ కానీ ఐస్ ఇట్లా ఏంటంటే ఆ, కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ లో మాత్రమే ఉంచి బిజినెస్ చేస్తారు కదా, అటువంటి చల్లతనంగా ఉండేటువంటివి ఏదైనా వీళ్ళు చేసుకో. చేయవచ్చు. శుభ్రంగా చాలా అద్భుతంగా ఉంటారు. వీళ్ళకి హోటల్స్ బాగా చాలా చక్కగా వివరించారు గురుగారు. వృషభ రాశి వారు ఈ వీడియో చూసి మీరు చెప్పిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ, జాగ్రత్తల్ని కూడా ఖచ్చితంగా పాటిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు గురుగారు. ఈశ్వరార్పణం.